బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ క్యాంప్ ఆఫీసులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ భవనాన్ని పూర్తిగా ప్లైవుడ్తో నిర్మాణం చేయడంతో మంటలు క్షణాల్లో ఆఫీస్ అంతటా వేగంగా వ్యాపించి భవనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం, దాని నిర్వహణకు సంబంధించిన ఎన్నో కీలకమైన ఫైల్స్, కంప్యూటర్లు, అధికారిక డాక్యుమెంట్లు పూర్తిగా కాలి బూడిదైనట్లు తెలుస్తుంది. బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు వ్యవహారంపై ఇప్పటికే విచారణ జరుగుతున్న టైంలో దానికి సంబంధించిన రికార్డులు ఉన్న ఆఫీసు తగలబడటం పలు అనుమానాలకు దారితీస్తుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకునే లోపే ఆఫీస్ పూర్తిగా కాలిపోయింది. మంటలు భారీగా ఎగిసిపడటంతో వాటిని అదుపు చేయడానికి సిబ్బంది తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, లేక పొలాల్లోని మంటల వల్ల జరిగిందా, లేక దీని వెనుక మరేదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాద తీవ్రతకు ఆఫీసులోని కంప్యూటర్లు, ఫర్నిచర్తో పాటు బ్యారేజ్ నిర్మాణానికి, డిజైన్లకు సంబంధించిన అనేక కీలకమైన డాక్యుమెంట్లు, ఫైల్స్ పూర్తిగా కాలి బూడిదైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కొన్ని పిల్లలు కుంగిపోయిన ఉదంతంపై ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ విభాగాలు, న్యాయ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ టైంలో అగ్ని ప్రమాదం జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కుంగిపోయిన పిల్లల పునరుద్ధరణ, వాటి స్థిరత్వంపై నిపుణుల కమిటీలు క్షేత్రస్థాయిలో కీలకమైన పరీక్షలు నిర్వహిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లోనే ఈ ఘటన జరగడంపై మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. బ్యారేజీ విచారణకు సంబంధించిన కీలక ఆధారాలను, రికార్డులను ధ్వంసం చేసేందుకు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర అనే కోణంలో భద్రతా బలగాలు, క్లూస్ టీం రంగంలోకి దిగి లోతుగా విచారణ జరుపుతున్నాయి. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరి 7న శనివారం నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. పలు కీలక కేసుల ఫైల్స్, కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు కాలి బూడిదయ్యాయి. దాదాపు 50 కంప్యూటర్లు, తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్, సీజ్ చేసిన హార్డ్ డిస్కులు, కేసు రికార్డులు పూర్తిగా కాలిపోయాయి. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ సైతం కాలి బూడిదైనట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సరిగ్గా 3 నెలల తర్వాత మేడిగడ్డలోని ఎల్ఎన్టీ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరగడం, అందులో కీలక ఫైల్స్ కాలిపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.